ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారములు ఒకరు భరించుకోవాలంట. ఆ భరించడమే లేకపోతే అమ్మా నాన్నలకు మనం పుట్టేవాళ్ళమే కాదు. కొన్నిసార్లు అమ్మ కేకలేస్తుంది, డాడీ కూల్ 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 అంటాడు. కొన్నిసార్లు డాడీ కేకలేస్తూ ఉంటాడు, అమ్మ ఎందుకండి అలా. కొందరు ఇద్దరికిద్దరే. అప్పుడు ఎవరు భరించుకోవాలి? పిల్లలు భరించుకోవాలి. ఒక్కని భారాలు ఒకడు భరించుకోవాలి. ఇది జీవితం. నేను భరించలేను అనుకుంటే రేపొద్దున నిన్ను నువ్వు కూడా భరించుకోలేవు. నీ జీవితం కూడా నీకు భారం అయిపోతుంది. అప్పుడు నేను చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది నీకు. లైఫ్ అనేది మనము ముందుకు తీసుకువెళ్ళాలంటే కొన్ని భారాలు భరించుకుంటూ, ఒకరి భారాలు ఒకరు భరించుకుంటూ ముందుకు సాగిపోవాలి. అన్ని గుణాలు, మంచి గుణాలు నాలో లేవు, అన్ని మంచి గుణాలు నా భార్యలో లేవు. కొన్ని విషయాల్లో నేను మంచిగా ఆమెకి కనపడకపోవచ్చు, కొన్నిసార్లు ఆమె నాకు కనపడకపోవచ్చు. అయినను సర్దుకుపోయే జీవితం భరించుకునేటువంటి వారిగా ఉంది.